చిలక చిలక ఇక్కడున్నానయ్యా. ఏంటి మళ్ళీ ఇంకో బండరాయిని తీసుకొచ్చావా? అలా అనకూడదమ్మా. నీ జడగంటల కోసమని పోగేసి డబ్బెట్టి ఇదిగో ఈ శిల్పాన్ని కొన్నాను. ఎలా ఉందే? డోకొచ్చెట్టుంది. అలా అనకమ్మా, ఇది చాలా గొప్ప శిల్పం. అంటే పాతకాలం నాటిదన్నమాట. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఏంటది? జానకమ్మ గారు జున్నిచ్చారు. జున్నా? జున్ను అంటే నాకు చాలా ఇష్టం. ఏదిలాగి? ఓహో, ఆహా, అవును. ఆ గాలిగాడు ఏమైనా కనపడ్డా? లేదు. జాగ్రత్త. ఒకవేళ ఆడు కనిపించినా సరే ఆడు వంక చూడకు, చూసినా సరే మాట్లాడకు. ఒకవేళ ఆడు మాట్లాడినా సరే తిరిగి నువ్వు జవాబు ఇవ్వకు. కొమ్మల్లోకి వచ్చాడు ఇంకో మొహం మీద ప్యాన్ నీళ్లు కొట్టి 2 కాళ్ళు ఎరగొట్టి పోలీసులకు అప్పగించాయి. తాడు డబ్బాలో ముంచి తీసిన ఓర పందిలా ఉంటాడు. యాదవ అన్నారు యాదవ. ఆడితో పెళ్ళేటి నీకు? ఐనూరంలో నీకు సంబంధం చూసా. అయినోడు బాగుండగా అయినారం సంబంధం ఎందుకయ్యా? ఆ గాలిగాడు కొమ్ములు లేని దున్నపోతులో ఉంటాడు. కానీ అయినారం కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉంటాడు. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకుని తీరాల్సిందే. ఏడు అర్థమైందా? ఏటో నీతో కబుర్లో పడి జున్ను తినడమే మర్చిపోయా. అవును, జున్నేది? నాకేం తెలుసు. తినేసే ఉంటాలే. ఏటో ఈ శిల్పాన్ని కొన్న ఆనందంలో అన్ని మర్చిపోతున్నా. ఈ జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. జడగం వెళ్తామంటే ఈ డొక్కు శిల్పం తెచ్చాడు. తొక్కు శిల్పం. నేనే నీ బావను. నువ్వా? ఏంటి అవతారం? ప్రేమ అవతారం. మీ అయ్య మనల్ని కలుసుకునివ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఎత్తా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టాగే అందంగా ఉన్నావు. ఎప్పటికి ఇట్టాగే ఉండిపో బావా. నేను ఇట్టాగే ఉండిపోతే మనకు పిల్లల బదులు పుల్లి పుల్లి శిల్పాలు పుడతాయి. మెళ్ళలో దండేసి సెంటర్ కు ఒకటి నిలబెట్టాల్సిందే. పో బావా. నేను అడిగి పోతానే నా పంచదార శిలక. ఇక్కడే ఉంటాను. ఇక మనం ఇష్టం వచ్చినట్టు పేయించుకోవచ్చు. ఎంత ధైర్యం రా నీకు? ఏడమ్మి మరి నువ్వు ఆరబయట వద్దంటుంటే పక్కేసి మరీ పడుకుంటావు. బంగారం లాంటి గొలుసు పోయి ఉండేది. ఆడెవడో దొంగ దొంగ నరిచాడు కాబట్టి సరిపోయింది. అవును, దొంగ దొంగ నరిచింది ఎవరే? దొంగ అరిచింటాడయ్యా. దొంగోడు దొంగ దొంగ అని ఎందుకు అరుస్తాడే? ఎవరో అరిచారు మొత్తానికి. లేదయ్యా, అంతా నీ బెమ్మ. ఏంటి అంతగా బెమ్మ పడిపోయానంటావా? నేను ఏటో బెమ్మంగారు చెప్పినట్టు అన్ని చిత్రాలు జరిగిపోతున్నాయి. సరే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఎక్కడికి పోతాడు? నా కూతురు అనుకుని గొలుసు కత్తిరించడానికి వస్తాడు. అప్పుడు చెప్తాను ఆడి సంగతి. గుచ్చేసిపోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.